సాధారణంగా నేను కానీ ఏ పాస్టర్ కానీ నిలబడినప్పుడు అందరూ సమయానికి రండి, సమయానికి రావటం, దేవుని గౌరవించడం, సమయానికి వస్తే మీరు కూడా అందరితో కలిసి ఆరాధించవచ్చు అని చెప్తాం కదండి. ప్రతి వారం చెప్తాం, ప్రతి వారం చెప్పి ఎంకరేజ్ చేస్తాం. దయచేసి సమయానికి రండి, మీరు సమయానికి రావటం, దేవుని గౌరవించడం, ఆరాధించండి, దేవుని వాక్యం వినండి అని చెప్పాను. ప్రియులారా, అది మంచి మాట కాదా? అందరిని ఎంకరేజ్ చేశాం మనం. ఆ మాట చెప్పేసరికి ఆ లాస్ట్లో 3-4 వచ్చారు చూసారా? ఆ 3-4లో అందరూ కాదు, ఒక్కరు మాత్రం ఆ మాట విని అభ్యంతరపడ్డారు. ఏమని అన్నారు? ప్రమోద్ అన్న నన్నే చూసి చెప్పాడు, చర్చ్ అంతా నన్నే చూసింది ఆ మాట చెప్పినప్పుడు. ఎట్లా చూస్తారంటే చర్చ్ అంతా ఒకరి వైపు చూస్తారా? నేను ఎక్కడ చూస్తున్నానో మీకు తెలుస్తుందా? నేను వారి వైపే చూశాను అని చర్చ్ అంతా వారి వైపే చూశారు. ఒక 2-3 వారాలు చర్చికి రాలా. ఓరి ఇదేంటి చర్చికి రాలేదు ఏమి అని కనుక్కుంటే ఇది బయట వచ్చింది. ప్రమోద్ అన్న నన్నే చూసి చెప్పాడు, లేటుగా వచ్చానని చెప్పాడు, నాకు ఎంత కష్టమైపోయింది. ఏమవుతున్నారండి ఇప్పుడు? ఏమవుతున్నారండి? అఫెండ్ అవ్వకూడదు. ప్రియులారా, ఓ మంచి మాట చెప్తాను. పెద్దవారు, చిన్నవారు, యవనస్తులు అందరి మాట జీవితంలో ఎప్పుడు మరవబాకండి. నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. నిజమైన ఆత్మీయ పరిపక్వతకు సూచన నేను చెప్తూ ఉన్నాను. నిజమైన ఆత్మీయ పరిపక్వతకు సూచన ఏంటంటే, మన తప్పును ఎవరైనా సరిదిద్దినప్పుడు వినమ్రతతో స్వీకరించగలగటం. అఫెండ్ అవ్వటం కాదు, వినమ్రతతో స్వీకరించగలగటం. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తప్పును చూపించిన వారు ఎవరైనా సరే, నీ వయసులో చిన్నవారు కావచ్చు, పెద్దవారు ఎవరైనా సరే, నీ తప్పును చూపిస్తే వినమ్రతతో స్వీకరించి అంగీకరించటం అది ఒకటి. ఇంకొక అడుగు ముందుకు వేసి వారికి వందనాలు చెప్పటం. థ్యాంక్ యూ, నేను ఈ తప్పును చూడలేకపోయాను, నేను సరి చేసుకుంటాను, మీరు చెప్పకపోతే నేను మరి బహుశా గమనించేవాడిని కాదేమో అని వినమ్రతతో స్వీకరించటం. అది ఆత్మీయ పరిపక్వతకు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావు అనటానికి ఒక చక్కటి సూచన. యూ విల్ టేక్ కరెక్షన్ ఇన్ ఎ గుడ్ వే.